ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన వీడియో ఇది. ఒక లాయరు ఆయన యొక్క జీవితం ఎలా ఉంటుంది అనేటటువంటి అంశాలు చూద్దాం. చాలామంది అనుకుంటారు లాయర్ గారు ఏదో అబద్ధం చెప్పారు, టైంకి రాలేకపోయారు, లాయర్‌లందరూ అంతే, న్యాయం లేదు. ఇలాంటి రకరకాల పుకార్లు, నిజాలు, వాస్తవాలున్నాయి. వాస్తవాలేంటో చూద్దాం. ఇది న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి, సామాన్యులకు కూడా అవగాహన కలగాలని చేస్తున్నాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇకపోతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక స్టోరీలో ఒక వ్యక్తి, ఒక యంగ్‌స్టర్ ఎల్ఎల్‌బీ పూర్తి చేసి బయటికొచ్చాడు. తర్వాత లా ప్రాక్టీస్‌లోకొచ్చాడు. కొంతకాలం అలా చేస్తూ ఉన్నాడు. సీనియర్ అయ్యాడనుకుందాం. లేదు అవ్వలేదు. లేదు అతను జూనియరే అనుకుందాం. ఒక జూనియర్ అనుకుందాం. మార్నింగ్ అతను 6 గంటలకు ఇంట్లో లేసాడు. మొంగడుక్కొని, నీళ్లు పోసుకొని రెడీ అయ్యి ఏదో ఒకవేళ స్పిరిచ్యువల్‌గా భక్తి ఉంటే దీపారాధన చేసి, వ్యాయామం చేసి బయటికొచ్చాడు. కోర్ట్‌కి 10కి కోర్ట్‌కొచ్చాడు. ఒక కేస్ వచ్చింది డీల్ చేసుకుంటా ఉన్నాడు. కేస్ అయిపోయిన తర్వాత డే అంతా కోర్ట్‌లో ఉన్నారు. ఈవినింగ్ 5కి వారు ఆఫీస్‌కి గాని, సీనియర్ ఆఫీస్‌కి గాని వచ్చారు. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి, "సార్ నాకు డబ్బులివ్వలేదండి. ఏం చేద్దాం?" అన్నాడు. అతను కేస్ తీసుకొని స్టడీ చేసి అదంతా ఆ కేస్ రెడీ చేసుకున్నాడు. ఇంకొక 1 అవర్ తర్వాత ఒక ఆవిడొచ్చింది. "మా ఆవిడ కొడుతున్నాడండి మా ఆయన. ఏదో గొడవలు అవుతున్నాయి. నాకు డైవోర్స్ కావాలని." తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. "సార్ మా పొలాన్ని ఆక్రమించుకున్నారు. నేను అక్కడికి పోయేసరికి జెండాలు పాతున్నయి. ఇప్పుడు నా పరిస్థితి ఏందని" చెప్పేసి అడిగాడు. అదొకళ్ళొచ్చారు. తర్వాత ఇంకొకళ్ళొచ్చి, "సార్ మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా ఇంటి పక్కన. సామాన్లు తీసుకెళ్లారు. మాకు అనుమానంగా మా మీద ఒకళ్ళు కేస్ పెట్టారు. మా అబ్బాయిని అరెస్ట్ చేశారండి. మా అబ్బాయి డ్రింకర్ అని చెప్పేసి వాడి మీద అనుమానంతో పెట్టారండి" అని ఒకళ్ళు చెప్పారు. ఇప్పుడు 4 కేసులయినియి. ఈ 4 కేసులకి 4 చట్టాలు, 4 సెక్షన్స్, 4 పనిష్మెంట్స్ డిఫరెంట్‌గుంటాయి. ఆ లాయర్ అనే వ్యక్తి ఆ నలుగురికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ చదివి, డ్రాఫ్టింగ్ చేసి, సెక్షన్స్ ప్రిపేర్ చేసి అంటే ఆఫ్‌కోర్స్ ఫార్మాట్ ఉంటది. అది వేరే విషయం. బట్ వాళ్ళు చెప్పే మ్యాటర్‌ని బట్టి, వాళ్ళు విన్నదాన్ని బట్టి అతను డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసే అంశాలు కూడా ఉంటాయి. అలా చేయవలసిన అదొకటుంటుంది. లాయర్ గారు కోర్ట్‌కెళ్ళినప్పుడు ఒక్కోసారి సరైనటువంటి సాక్ష్యాలు గాని, లేకపోతే డాక్యుమెంట్స్ కనడం అందువల్ల లేట్ అవుతుంది. ఇంక లాయర్ గారు ఏదో చెప్తుంటారు, వస్తుంటారు. ఇంకో విషయాన్ని ఆలోచిస్తే ఈ లాయర్ అనే ఒక వ్యక్తి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసిన తర్వాత, ఇంటికొచ్చిన తర్వాత కూడా వర్క్ ఉంటుంది. ఈవెన్ జూనియర్ అయినా, సీనియర్ అయినా. ఆఫ్‌కోర్స్ బాగా సీనియర్ అయ్యుంటే జూనియర్స్ ఉంటారు, చేస్తుంటారు. కానీ ఎట్ ద సేమ్ టైమ్ అతను కూడా చేయాల్సొస్తుంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గారు ప్రాజెక్టు ఇచ్చారు. కానీ మెంబర్స్ వర్క్ చేస్తారు. కానీ పర్యవేక్షించాలిగా, అబ్జర్వ్ చేయాలిగా వాళ్ళెలా చేస్తున్నారో. కాబట్టి సీనియర్ అయినా గూడా వర్క్ ఉంటుంది. జూనియర్ అయినా, సీనియర్ అయినా కన్నా జూనియర్‌కి ఇంకా ఎక్కువుంటుంది. ఎందుకంటే ఆయన అబ్జర్వ్ చేసే పనిలో ఉంటాడు కొత్త గాబట్టి. సీనియర్ అనుకోండి కేసులు చేసుంటాడు కాబట్టి వెంటనే సెక్షన్ ఐడియా వస్తుంది. డ్రాఫ్టింగ్ టక చేస్తారు. కానీ యాజ్ యూజువల్‌గా చెప్పుకోవాలి అంటే సాధారణంగా ఒక లాయర్‌కి ఫుల్ వర్క్ ఉంటుంది. నంబర్ 1 ఫుల్ హార్డ్ వర్కర్. దిస్ ఈస్ ద హానెస్టీ జెన్యూన్ వర్డ్స్. బికాజ్ వై ఐ యామ్ టెల్లింగ్ దీస్ థింగ్స్ జనరల్లీ ఐ యామ్ టెల్లింగ్ ద లైఫ్ ఆఫ్ ద అడ్వొకేట్. అంటే లైఫ్ ఆఫ్ ద అడ్వొకేట్ అన్నప్పుడు ఆ వ్యక్తి అనేక రకాల కేసులు చేయటం ఉంటుంది. ఫర్ సపోజ్ బ్యాచిలర్ అయితే ఒక పద్ధతి. లేదు మ్యారీడ్ పర్సను. భార్య, పిల్లలుంటారు. వాళ్ళేదో సినిమాలు, షికార్లు, దేవస్థానాలు లేతే కుటుంబ సమస్యలుంటాయి. ఇవన్నీ డీల్ చేసుకుంటూ చేయాల్సిన పరిస్థితుంటది. ఒక అడ్వొకేట్‌కి జీవితంలో సగభాగము 65% కోర్ట్‌లోనే గడిచిపోతుంది. డోంట్ మిస్‌అండర్‌స్టాండ్. ట్రై టు అండర్‌స్టాండ్ వై ఐ యామ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్. బికాజ్ సో మెనీ పీపుల్ ఆర్ టెల్లింగ్ సో మెనీ థింగ్స్. ఐ డోంట్ నో అబౌట్ దట్. బట్ జనరల్‌గా ఒక లాయర్ అనేటటువంటి వ్యక్తికి మార్నింగ్ నుంచి ఈ విధంగా ఉంటుంది. లేదు ఒక 2 ఇయర్స్‌లో ప్రాక్టీస్‌లో ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్పుకుందాం. ఒక కేస్ నడుస్తుంది. డబ్బులివ్వలేదని కేసేశారు. 2 నెలలకి, 3 నెలలకి లైన్‌లోకొచ్చింది కేసు. తర్వాత దాన్ని వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. ఈలోపు ఇంకొక కేస్ ఉంటుంది. ఆల్రెడీ ఫైల్ చేసింది. అది ఉంటుంది. 6 మంత్స్ బ్యాక్ చేసిందుంటుంది. 3 మంత్స్ బ్యాక్ చేసింటుంది. ఇట్లా వరుసగా కేసులొస్తుంటాయి. ఒక్కొక్క కేసు ఒక్కొక్క స్టేజ్‌లో ఉంటది. ప్రతి స్టేజి అబ్జర్వ్ చేసుకుంటూ, ప్రతి స్టేజ్‌ని చేసుకుంటూ పోవాలి కాబట్టి, ఆ లాయర్ గారికి కూడా వర్క్ ఫుల్‌గా ఉంటుంది. ఏంది లాయర్ గారు ఫోన్ ఎత్తలేదంటే, మరి మార్నింగ్ కోర్ట్‌లో 10-5 వరకు జడ్జి గారి ముందుండటము, ప్లీడింగ్సు, సబ్మిషన్ అవన్నీ ఉంటాయి. ఎత్తలేరు. ఆఫ్టర్ అవర్స్. అందుకని ఏం చెప్పారు, ఆఫీసుల్లో 5-9 వరకు చర్చ జరుగుతుంది ఈ కేసు గురించి. వాళ్ళు మళ్ళా ప్రిపేర్ చేసుకుంటారు 12:00 వరకు. ఎందుకు మార్నింగ్ సబ్మిట్ చేయాలి కాబట్టి. ఇవి బేసిక్ థింగ్స్. అంటే అడ్వొకేసీ ఈస్ నాట్ ఎ సింపుల్ జాబ్, సింపుల్ ప్రొఫెషన్. ఇట్స్ టఫెస్ట్ ప్రొఫెషన్. నేను అడ్వొకేట్‌గా చెప్పడం కాదు. జనరల్‌గా జరిగేటటువంటి యాక్టివిటీ అడ్వొకేట్ లైఫ్ అన్నమాట. అనేక రకాల కేసులుంటాయి. కాబట్టి అడ్వొకేట్స్ ఏంటంటే అలా అన్నీ చేస్తుంటారనమాట. వాళ్ళకి చాలా వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడిక్కడ లోకల్‌గా చేసుకుంటున్నారు. నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడలో ఒక కేసొచ్చింది. రిట్ పిటిషన్ ఎయాలి. హైకోర్ట్‌కి పోవాలి. ఆయన పోలేడు. జూనియర్స్‌ని పంపిస్తే వాడు వర్కౌట్ అవ్వదు. సో, సమ్‌టైమ్స్ ఇతను వెళ్తాడు. హైకోర్ట్‌కెళ్ళి తీసుకొస్తాడు. ఎంప్లాయీస్‌కి జీతాలివ్వలేదు. లేదా ఎవరినో అక్రమంగా అరెస్ట్ చేశారు.
రిట్ పిటిషన్ ఎయాలి. లేదు వాళ్ళ ఊర్లో వాళ్ళ బజార్‌లో దోమలొచ్చినియి, లేకపోతే ఏదో జబ్బులొస్తున్నాయి. రిట్ పిటిషన్ ఏసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సంతకాలన్నీ సేకరించి వెయ్యాలి. అక్కడికి వెళ్ళాలి. ఇట్లా అనేక రకాల వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. కాబట్టి దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ దట్ ప్రొఫెషన్. ట్రై టు అండర్‌స్టాండ్ వై ఐ టోల్డ్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ సింప్లీ ఐ టోల్డ్ ద లైఫ్ ఆఫ్ ద అడ్వొకేట్. బేసిక్స్ చెప్పాను. బట్ లెంగ్తీగా వీడియో చెప్పదలుచుకోలేదు. సో, డిఫరెంట్ కంటెంట్స్ ఫర్ ఫ్యూచర్ ఫర్ జూనియర్ అడ్వొకేట్స్ అండ్ ఎల్ఎల్‌బి ప్రాక్టీస్. ఐ విల్ అప్‌లోడ్ డిఫరెంట్ కంటెంట్స్ ఫర్ జూనియర్స్ అండ్ ఆల్సో ఎల్ఎల్‌బి స్టూడెంట్స్. మీరు నా వీడియోలు మన ఛానెల్ ద్వారా సద్వినియోగపరుచుకొని, లీగల్ నాలెడ్జ్ పెంచుకొని, ముందుగానే ఇవన్నీ తెలుసుకొనుంటే మీకు ప్రాక్టీసింగ్‌కి గాని, ప్రాసెస్‌కి ఈజీ ప్రాసెస్ అవుతుందని జెప్పేసి కొత్త కంటెంట్ చేస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఏమన్నా కొద్దిగా ఏంటి ఈయన ఇలా చెప్పాడు అనిపిస్తే గనక సారీ ఫర్ దట్. జస్ట్ ఐ షేర్డ్ మై ఒపీనియన్ ఓన్లీ.